వావ్! బ్యూటిఫుల్ బెట్టా ఫిష్. మీరు చూస్తున్నది బ్యూటిఫుల్ బెట్టా ఫిష్. దాంట్లో ఎంత బ్లూ కలర్ వాటర్ ఉంది. అదెంత బ్యూటిఫుల్‌గా ఉంది. వామ్మో! చింటుగాడు వచ్చేసిండ్రో తినేస్తాడేమో దాన్ని. అరే చింటూ ఫ్లవర్ ఆన్ ఫిష్ తినొద్దురా బాబోయ్! బెట్టా ఫిష్‌ని తినొద్దురోయ్! అది చూస్తే 2 ఒక దాంట్లో ఉన్నట్టుంటున్నాయి కదా! కానీ అదే మన మ్యాజిక్. వీడియో మ్యాజిక్ ఏంటంటే ఫ్లవర్ హార్న్ ఫిష్, బెటా ఫిష్ వేరే వేరే అక్వేరియంలో ఉన్నాయి ఫ్రెండ్స్. అవి చాలా నీట్‌గా కనపడుతున్నాయి కదా! దాన్ని మంచిగా క్లీన్ చేసినాం కదా స్మితి? అవును. ఇప్పుడు చూడు ఎంత బాగుందో చింటిగాని వాటర్ ట్యాంక్. నెక్స్ట్ ఇక్కడ మన యాంజిల్ ఫిషెస్, మాల్ ఫిష్ కూడా నీట్‌గా కనపడుతున్నాయి. సో ఇలా నీట్‌గా అవ్వడానికి కారణం ఏంటి? మనం ఫిష్ ట్యాంక్ని క్లీన్ చేసినాం చాలాసేపు క్లీన్గా నీట్గా ఓపికతో క్లీన్ చేసినాం కాబట్టి అవి చకచక మెరుస్తున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మితి కుంకుమ వ్లాగ్స్. ఈరోజు మన ఫిష్ ట్యాంక్ ని క్లీన్ చేస్తున్నాము. ఏమేమి ఫిష్ ఉన్నాయి స్మితి దగ్గర? ఫ్లవర్ ఆన్ ఫిష్, కారెంజల్ ఫిష్, మాలిస్, ఇంకా విడోటెట్రా ఒక్కటే ఉంది. బంటుగాడు ఉన్నాడు. బెటా ఫిష్. హాయ్ చింటూ, హౌ ఆర్ యూ? ఇట్లా చూస్తుంది అదే దగ్గర పోగానే. ఇంకా యాంజల్ ఫిష్లు ఏం చేస్తున్నాయి రా బాబు? అక్కడెక్కడో దాచుకుంది, లైట్ వేయాల్సింది. ఇంకా మార్తి ఫిష్ అట్నే కూర్చుంది. సో ఫస్ట్ అయితే మనం ఈ చింటుగా వాటర్ ట్యాంక్ క్లీన్ చేద్దాం, ఫిష్ ట్యాంక్. సో అంతా గలీజ్ చేసినాడు జఫాగాడు. ఇప్పుడు నేను ఒక ఫిష్ ట్యాంక్ క్లీన్ చేసే టూల్ తెస్తుంది. సో ఇది తెలుసు కదా సిటీకి ఏంటి కప్ కదా. ఫిష్ ట్యాంక్ లో ఉన్న వాటర్ ని ఇలాగ నీకు మనం మామూలుగా మగ్గుతో తీయాలి అంటే వాటర్ మొత్తం పడవేలైనా కష్టం కాబట్టి ఇది ఒకటి ఉంటే సరిపోతుంది. కొంచెం పెద్ద లెంత్ తీసుకుంటే బెటర్ ఎవరికైనా. దీంట్లో చిన్నది కూడా ఉంటాయి కానీ 2 మీటర్స్, ఇది 2.5 మీటర్స్ ఉంటుంది. సో ఇదైతే మనకి వాటర్ కరెక్ట్ ట్యాంక్ లో పెట్టేసి ఫిష్ వేస్ట్ అంతా తీసేయచ్చు అది. సో ఇప్పుడు మనం తీసేద్దాం. కానీ తీసేసే ముందు ఏం చేయాలి, మనం అవన్నీ బంద్ చేసేయాలి. వాటి మిషన్స్ షాక్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఇది బంద్ చేసినాం. సో ఇది మెయిన్ కూడా బంద్ చేసినాం. ఇప్పుడు మనం సేఫ్. ఓకే, సో ఇది పట్టుకో, బకెట్ పట్టుకో. చింటుగా చిట్టిని వాటర్ చింటుగా ఎట్లా గలీజ్ చేసి చూద్దాం. దాన్ని ఇంకా కంపు చేసేసిండాడు ట్యాంక్ ని లోపల. ఒక 10 days అవుతుంది అనుకోండి పాపం ట్యాంక్ క్లీన్ చేయకుండా. ఓ వాటర్ అయితే మంచి వేడిగా ఉంది, హ్యాపీగా మంచి హీటర్తో ఎంజాయ్ చేస్తుంది. హీటరు దానికి బబ్లరు మనుషుల కన్నా లేదా బాబా ఇంత హ్యాపీ. ఇది మనం ఎక్కడి నుంచి వచ్చింది స్థితి? బెంగళూరు నుంచి ఫ్లైట్ లో వచ్చింది. వచ్చింది కాదు కదా, వచ్చిండు చింటుగాడు. ఇట్ ఈస్ ఏ మేల్ ఫ్లవర్ హార్న్ ఫిష్. సరే ఇప్పుడు మనం పెట్టేసి వాటర్ వస్తాయి, వేస్ట్ అంతా తీసేద్దాం. చింటుగా పోతున్నాడు, ఎందుకున్నాడు నా ఏళ్ళు కొరకటట్టే ఉన్నారు బాబాయ్. స్థితి ఇప్పుడు దాచుకుంటాడు చింటుగా. నా ఏళ్ళు కొరకడే బాబు, తోలు వాళ్ళతో చెప్తున్నా, నీ గుండె ఇంకా ఒకటి ఇస్తా నా ఏళ్ళు దొరికితే. సో దాన్ని ఇట్లా సక్షన్ కప్ పెట్టి ఇట్లా ప్రెస్ చేస్తే దాని కింద ఉన్న వేస్ట్ అంతా మనకి బకెట్ లోకి వచ్చేస్తుంది. బకెట్ లోకి వచ్చేస్తుంది. తీసేసినాం కదా, వాటర్ తీసేసినాం, దాంట్లో అంత వేస్ట్ అంతా వచ్చేసింది. వాటర్ లెవెల్ ఇంత తగ్గింది మనకి. ప్లస్ దీంట్లో నుంచి కొన్ని వాటర్ తీసి కూడా దీంట్లో పోసినాం, ఎందుకంటే మనం ఈ చిన్న అక్వేరియంలో ఉన్న ఫిషెస్ కూడా క్లీన్ చేద్దామని అనుకుంటున్నాం. ఓకే, సో ఫిషెస్ తీస్తా అంటున్నావు కదా. సో స్మితిక్ దీంట్లోంచి ఫిషెస్ తీస్తున్నాడు. ఇప్పుడు దగ్గర పెట్టుకో మగ్గు. ఫస్ట్ ఒక యాంజిల్ ఫిష్ తీరాలి, వేసేసి ఫాస్ట్గా. అవి బజ్జీలా గోల్ రైట్ అంటున్నావు. ఓకే, నెక్స్ట్ ఫాస్ట్గా ఇవాళ దొరుకుతా స్మితిక్ ఫిష్లు. వస్తుంది స్మితిక్. నెక్స్ట్ ఈ బ్లాక్ గాయ్ ఏడున్నారు రే, మస్తు షార్ ఉంటుంది ఫిష్. ఒకటే ఉరుకుతుంటాయి, ఈ రెడ్, ఈ ఆరెంజ్ది అండ్ బ్లాక్ది
ఫుల్ ఎనిమి కొట్టుకుంటూనే ఉంటాయి ఎప్పుడు. అవి రెండు కలిపి మన ఎన్ని టెట్రాఫిష్ చంపినాయి, 3 విడో టెట్రాఫిష్ చంపినాయి. అసలు వాటిని వేరు చేయాల్సిందే. ఏంజల్ ఫిష్ కమ్అట్. ఓకే, లాస్ట్ ఫిష్. విడో టెట్రా ఇది ఒక్కటి మిగిలింది. 10-12 ఉన్నాం కదా, 12 విడో టెట్రా ఫిష్ లకి లాస్ట్ ఒక్కటి మిగిలింది. అయ్యా అది దొరకదా నీకు ఇలా ఫాస్ట్ అవుతుంది. ఫాస్ట్గా పోతుంది, ఫిష్ అంటేనే ఫాస్ట్గా పోతుంది. వచ్చింది. ఓకే, సో ఇటు సైడ్ అని కొంచెం అన్ని ఫిష్లన్నీ తీసేసినాం మనం. కొంచెం జరగా చూడండి ఫ్రెండ్స్, 2 ఏంజల్ ఫిషెస్, 1 విడో టెట్రా, 2 మాల్ఫానా మిల్ఫానా. ఏం ఫిష్ అవి? మారిసో పీరిసో. సో ఇప్పుడు ఇవన్నీ తీసినాం కదా, దీంట్లో నుంచి ఇవి తీసేయాలి. ఇంకా గలీజ్ చేసిన ఫుల్ వాటర్ని అయింది. సుస్మితిక్ ఇట్లా ఇవి తీయాలి. మనం కడుగుదాం అనుకున్నాం కదా మొత్తం. ఒక మగ్గుదే, ఒక వేస్ట్ బకెట్దే. ఇలా పెట్టాలి. అలా పెట్టక అవసరం లేదు, దీన్ని పెట్టు. ఒక మగ్గు తీసుకురా ఫస్ట్. దీంట్లో ఫుల్ స్టోన్లు ఉన్నాయి కదా, స్టోన్ నుంచి వేరే ఒక బకెట్ తీసుకురా, వేస్ట్ బకెట్. సో ఇప్పుడు మనం ఏం చేసినాం, దాంట్లో వాటర్ తీసిన తర్వాత ఫుల్ డర్టీ ఉంది కదా, సో ఆ రాళ్ళలో యాక్చువల్లీ ఆ డర్టీ అంతా దాచుకుంది, వాటి పాటి అంతా స్టోర్ అవుతుంది. అది మనకు కనపడదు. ఎప్పుడైతే రాళ్ళని డిస్టర్బ్ చేస్తే అప్పుడే మనకు అదంతా బ్లాక్ అంతా కనపడుతుంటుంది పాటి. సో మనం అది తీసుకుపోయి వేస్ట్ వాష్రూమ్లో పడేస్తే ఈ రాళ్ళని తీయాలి ఇప్పుడు నీట్గా. ఇప్పుడు మనం రాళ్ళు వేయాలి కదా, పాటి అంతా కనిపిస్తుంది క్లియర్గా. సో రాళ్ళను మొత్తం యాక్చువల్లీ రాళ్ళు చున్నీకి మనకి స్టైల్గా ఉంటాయి, కానీ వాటితో డిసడ్వాంటేజ్ ఏంటి, వాటి అంతా దాంట్లో స్టోర్ అవుతుంది, కనపడదు మనకి నీట్గా అవపడుతుంది అక్వేరియం, కానీ కింద అంతా స్టోర్ అయిపోతుంటుంది. ఫిషెస్ కూడా అన్హెల్దీ యాక్చువల్లీ అది. సో మనం ఫస్ట్ ఆ వాటర్ని మెల్లిగా జాగ్రత్తగా మగ్గుతో తీసి వేస్ట్ బకెట్లో పోసేసి ఆ రాళ్ళన్నీ తీసేయాలి. ఓకేనా? తీసిన తర్వాత అప్పుడు ఇంకా మనం నీట్గా అక్వేరియం తీసుకుపోయి కడగొచ్చు. అరే చింటుగా ఏం చేస్తున్నావురా, కొరుకుతుండ్రా బాబాయ్ నన్ను. ఇది ఫుల్ అగ్రెసివ్. ఫ్లవర్ అండ్ ఫిష్ అంటేనే అది ఆడుకోనికి చాలా ఇంట్రెస్ట్ చూపెడుతుంటుంది, అంతేనా? కానీ కొన్ని ఫిష్లతో మంచిగా ఉంటుంది, పారాసిక్లెట్ మంచిగా ఉంటుంది. అది పారాసిక్లెట్లను కూడా చంపుతుంది అది గుండుతో గుద్ది, కానీ అప్పుడప్పుడు మంచిగానే ఉంటాయి. సేమ్ సైజ్ ఉండాలి. సో మనమైతే ఇప్పుడు ఆ చిన్న అక్వేరియంలో ఆల్మోస్ట్ అన్ని వాటర్ తీసేసాం కాబట్టి ఇప్పుడు అది హ్యాపీగా చేతితో పట్టుకొని పోవచ్చు. సో దాన్ని ఏం చేసాం మనం, చూడండి ఎంత గట్టిగా ఉందో. కింద అయితే మొత్తం బ్లాక్ అది, వాటి వేస్ట్ అంతా స్టోరేజ్ అయింది. సో మనం ఇప్పుడు బాత్రూంలో తీసుకెళ్ళి నీట్గా పెట్టాలి. పిల్లలు ఎవరైతే హ్యాండిల్ చేస్తారో అక్వేరియంని జాగ్రత్తగా, పెద్దోళ్ళే క్లీన్ చేయాలి మోస్ట్లీ. ఇది చిన్నపిల్లలకి ఇస్తే డేంజరస్, ఎందుకంటే గ్లాస్ కదా, బ్రేక్ అయ్యి వాళ్ళకి ఇంజురీ అవుతాయి. సో మెల్లిగా వాటర్ కింద పారబోసినాము. పారబోస్తుంటే చూడండి ఎంత వరస్ట్ ఉందో, అంత బ్లాక్గా దాటి వాటి పాటి అంతా స్టోర్ అయిపోయింది. దాన్ని క్లీన్ చేయాలి అసలు మొత్తం. సో రాళ్ళను కూడా మెల్లిగా తీయాలి. ఒక్కోసారి రాళ్ళు కూడా షార్ప్ ఉంటే బ్రేక్ అవుతుంటుంది అక్వేరియం. అవునా స్నితిక్? అవును. మెల్లిగా పట్టుకొని నీ కింద పడేసేయాలి. సో మనం ఫస్ట్ వాటర్ పోసిన తర్వాత ఒకటేసారి ఫాస్ట్గా అన్నది, ఇట్లా రాళ్ళు టకటకట సౌండ్ వచ్చి క్రాక్ వచ్చి పగులుతుంటుంది అక్వేరియంస్ కూడా. అర్థమైందా? సో మెల్లిగా నీట్గా ఓపికతో చేయాలి అక్వేరియం క్లీనింగ్ అనేది. ఓకే, హడావిడిగా చేస్తే ఏమవుతుంది, అక్వేరియం మిస్ అయ్యి బాక్స్ బద్దలైపోతుంది. ఓకే, ఇప్పుడు మన వాటర్ అన్ని తీసినాక, ఇట్లా రాళ్ళని తీసినాక చూడండి ఎంత కింద అంతా ఆల్గే ఫామ్ అయింది, అర్థమైందా? సో ఆల్గే ఫామ్ అయింది. సో దాన్ని మొత్తం నీట్గా కడగాలి. కడిగి చిన్న క్లాత్ ఉంటే కార్నర్స్ని క్లీన్ చేస్తే, సో కార్నర్స్ దగ్గర ఉన్న వేస్ట్ కూడా పోతుంది. సో అట్లా మనం చిన్న క్లాత్ తోటి మంచిగా క్లీన్ చేసినాం, అవునా, ఓపికతోటి. సో ప్రతి కార్నర్కి లోపల ఆల్మోస్ట్ మనం ప్రతి సైడ్ని కూడా వాష్ చేసినట్టు చేసినాం, బట్టలు ఉతికినాం అక్వేరియంని. అవునా? నువ్వు కూడా ఇట్లా చేయాలి నెక్స్ట్ టైం, అర్థమైందా? ఎప్పుడు నేనే చేస్ట్ కాదు, నేను 14 years అయినప్పుడు చేస్తా. 14 years దాకా నేనే చేసుకుంటా కూసాలా. నువ్వే అన్నావుగా ఫిష్ నువ్వే చేయాల్సినది. సో అట్లా మనం మొత్తం క్లీన్ చేసినాక కొంచెం సబ్బు కూడా కడిగినాం. ఓకే, సబ్బు కడితే కూడా ఆ స్మెల్ అనేది అక్వేరియంలో ఉండదు, రిన్ సబ్ వేసి కడితే. సో
సో కలర్స్ రాళ్ళు అయితే కలర్ఫుల్గా సూపర్ ఉంటాయి చూడడానికి, కానీ యాక్చువల్లీ అవి వేయందే బెటర్. సో మనం ఇప్పుడు ఏం చేసినాం అంటే వేద్దాం డిసైడ్ అయ్యాం కదా ఈసారి. కొన్ని రాళ్ళు వేసినాం, జస్ట్ ఓన్లీ చిన్న మెర్మైడ్ పెట్టడానికి సపోర్ట్ కోసమే రాళ్ళు వేసినాం. సో ఇట్లా నీట్గా కడుక్కోవాలి ఓపికతోని. కడుక్కున్నప్పుడు చెమక్ చెమక్ ఉంటుంది అక్వేరియం, ఓకేనా? చెమకా ఇస్తుంది ఫుల్ కదా. కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి క్లీన్ చేసేటప్పుడు, స్లిప్ అయ్యేటట్టు ఛాన్సెస్ ఉంటాయి గ్లాస్ కాబట్టి. గ్లాస్ ఒక్కసారి కింద పడ్డదా మొత్తం ఇంకా కథమే, ఠామ్మని పగిలిపోయి ముక్కలు మనకు గుచ్చుకుంటాయి, అక్వేరియం కూడా నాశనం అయిపోతుంది. సో ఫస్ట్ అయితే ఇంకా ఆ రాళ్ళని మనం వేద్దాం అనుకుంటాం కాబట్టి ఓన్లీ మగ్గులో వేసి పెట్టుకున్నాం, ఓకే? రాళ్ళని మగ్గులో వేసి పెట్టుకుని తర్వాత వాటిని కడిగినాము. కానీ మనం ఈసారి యూజ్ చేయట్లే రాళ్ళు, రంగు రాళ్ళు, ఓకే? ఈ కలర్ స్టోన్స్ అవి స్టోర్ చేసి పెట్టుకున్నాం. తర్వాత ఎప్పుడన్నా చూద్దాం ఒకసారి రాళ్ళు లేకుంటే అక్వేరియం ఎంత నీట్గా ఉంటుందో చూద్దాం, ఓకేనా? ఇప్పుడు మనం క్లీన్ అయిపోయింది అక్వేరియం. ఇప్పుడు యాక్చువల్లీ మనం క్లీన్ చేసినాం దీన్ని. సో ఈసారి అయితే మేము కింద దాంట్లో రాళ్ళు వేయద్దు అనుకుంటున్నాం, ఎందుకంటే రాళ్ళు వేస్తే ఫుల్ వేస్టేజ్ అంతా వేరుకుపోతుంది దాని కింద. సో ఈసారి రాళ్ళు లేకుంటే చూద్దామని చూస్తున్నాం. రాళ్ళు లేకుంటే ఆ సక్షన్ కప్పు పైప్తోనే తీసేయచ్చు క్లీన్గా, ఈజీగా క్లీన్ చేయడం ఈజీగా ఉంటుంది. ఎవ్రీ వన్ వీక్ ఒకసారి కూడా చేయొచ్చు అది. సో ఈసారి వాటర్ రాళ్ళు అయితే పెట్టలేదు, ఓన్లీ బొమ్మ ఒకటి పెట్టిన, ఆ చెట్లు, చిన్న గ్లాస్ ఒకటి పెట్టిన. గ్లాస్ ఎందుకంటే హైడింగ్ ప్లేస్ యాక్చువల్ వీటికి. మనం కొత్త గ్లాస్ తెచ్చినాము, టీ గ్లాస్ తెచ్చి కట్ చేసిండు, మస్తు కట్ చేసి ఇక్కడ చూసిండు, యూట్యూబ్లో చూసి ఇట్లా పెట్టేసిండు. సో వాళ్ళకి పోయి హైడ్ అవుతాయి ఒక్కొక్కసారి ఫిషెస్. సో ఇది ఇక్కడ 2 అక్వేరియంస్ అయితే క్లీన్ అయ్యాయి. దీంట్లో మనం వాటర్ పెడదాం, ఓకే? స్నేహితుకి ఏం చేస్తున్నావు చెప్పు నాకు ఒకసారి చెప్పు. లిక్విడ్ వాటర్ కండిషనర్, వైట్ కలర్ బాటిల్. ఇదేమో యాంటీ ఫంగల్ అనేది యాక్చువల్ లిక్విడ్. సో ఈ 2 అనేటివి మనం మోస్ట్లీ అందరూ యూజ్ చేస్తారు, మనం కూడా యూజ్ చేస్తున్నాం. సో ఇదేంటంటే వాటర్లో ఏమన్నా క్లోరినేషన్ ఎఫెక్ట్, వాటర్లో ఏమన్నా టీడీఎస్ లెవెల్ ఎక్కువ ఉంటే దాన్ని న్యూట్రలైజ్ చేస్తుంది. ఇదేమో యాంటీ ఫంగల్. సో ఫిషెస్కి ఏం రాకుండా, పారాసైట్స్ వాటి ఏం రాకుండా ఉండడానికి ఈ 2 యూజ్ చేస్తుంది. సో ఇవంతా 10 లీటర్స్కి ఒక మూత చాలు, యాక్చువల్లీ ఎక్కువ పోయద్దు, ఓకే? 10 లీటర్స్కి ఒక మూత అంటే ఆల్మోస్ట్ ఇందులో ఇప్పుడు ఒక 15 లీటర్స్ దాకా ఉన్నాయి. 15 లీటర్స్కి ఆల్మోస్ట్ ఒక 2 మూతలు పోసి సరిపోతుంది, ఓకే? అయిపోయింది. ప్లస్ నెక్స్ట్ బ్లూ కలర్, మీకు ఇష్టమైన బ్లూ కలర్. ఇది ఎట్లుంటుంది, మన బట్టలకి వేసుకున్న కలర్ లాగానే ఉంటుంది, కానీ చేతి కంటే పోదు. సో అందుకే జాగ్రత్తగా పట్టుకొని దీంట్లో కరెక్ట్గా మూత పోసి 10 లీటర్స్ కంటే ఎక్కువనే ఉన్నాయి వాటర్ ఏమని, కాబట్టి చేతి కంటేనే అంటిందిరా బాబు ఇది. నెక్స్ట్ ఇంకొంచెం పోసేస్తే యాంటీ ఫంగల్. వాటికి యాక్చువల్లీ ఫిష్ల పైన కూడా చిన్న చిన్న బ్యాక్టీరియా వచ్చి ఉంటుంటుంది, వచ్చిన ఫిషెస్కి హెల్త్ ఖరాబ్ అవుతుంది. సో ఇట్లా కలిపి పెట్టేసుకొని ఇట్లా కలిపితే ఇట్లా మిక్స్ అవుతాయి. వాటర్ కూడా బ్లూ అవుతాయి. ఎస్, వాటర్ కూడా బ్లూ. వాటర్ అక్వేరియంలో పోస్తే కూడా మంచిగా స్టైలిష్ కలర్ కనబడతాయి. దీంతో పాటు బూస్ట్ ఎక్కడ తెచ్చినాం మనం బెటా ఫిష్ కోసము. దీని కూడా ఒక 1 to 10 డ్రాప్స్ వేస్తే సరిపోతుంది. ఈ బెటా బూస్ట్ అనేది కొంచెం వాటికి ఫిష్కి హెల్త్ ఇంకా యాక్టివ్ ఉండడానికి సపోర్ట్ చేస్తుంటారు. బ్యాక్టీరియా అవి ఉన్నా తర్వాత రాక్ సాల్ట్. ఓకే, ఎప్పుడైనా వాటర్ క్లీన్ చేసినప్పుడు కొంచెం రాక్ సాల్ట్, నల్లుప్పు అంటారు కదా, రాక్ సాల్ట్ 2 teaspoons వేసినారనుకో ఫిష్ కూడా హెల్దీ, మంచిది, యాక్టివ్ కూడా ఉంటాయి. యాక్చువల్లీ మేము చాలాసార్లు చూసినాం, కొంచెం ఉప్పు వేసినాం అనుకో ఫిషెస్ యాక్టివ్ అవుతాయి అక్వేరియంలో. ఇంకా మనం ఎట్లా ఇంకా వాటికి సోప్తో స్నానం చేయించినట్టు యాక్టివ్ అయితే, సో హెల్త్ కూడా ప్రభావం పడుతుంది. సో ఇవన్నీ ఇప్పుడు మనం ఇలా మిక్స్ చేసినాం కదా, మిక్స్ చేసుకొని అక్వేరియంలో పోసుకోవాలి. ఫస్ట్ దీంట్లో ఏం వాటర్ లేవు కదా, ఇంకా పోసుకుంటాం. అవసరం లేదు, ఫిష్ ఉన్నప్పుడు అవసరం లేదు, ఫిష్ లేనప్పుడు ఏం టెన్షన్ లేదు, పోయొచ్చు ఫాస్ట్గానే. ఓకే,
యాక్చువల్లీ రాళ్ళు లేకుంటేనే బాగా అనిపిస్తుంది నాకు. రాళ్ళు ఓన్లీ చూడడానికి స్టైల్ గా అనిపిస్తాయి కానీ రాళ్ళు లేకుంటే ఫిష్ అక్వేరియం అనేది నీట్ గా క్లీన్ గా పడుతుంటది. యాక్చువల్ చేపల హెల్త్ అనేది ఇంకా ఎక్కువ ప్రొలాంగ్ అవుతుంది. అది మట్టి వల్ల ఏమైతుందంటే మట్టి వల్ల దాని కింద వేసిన రాళ్ళ వల్ల మంచిగా వాటి వేస్టేజ్ అంతా వేరుకుపోయింటే మనకు కనపడదు యాక్చువల్లీ. ఓకే, సో ఈసారి చూస్తున్నాం ఆ రాళ్ళు స్టైలిష్ రాళ్ళు తొక్క తోలు తీసేసి డైరెక్ట్ ఈ వాటరే వస్తున్నాం. చూద్దాం దీంతో ఎంత క్లీన్ ఉంటుందో, ఎన్ని రోజులు క్లీన్ ఉంటుందో ఫిష్ అక్వేరియం అనేది. సరిపోతాయి. నెక్స్ట్ సో మనం ఈ ఫిషెస్ ని దీంట్లో వదిలేద్దాం. తీసినావు నువ్వు చూడు తడిచినాయి. హలో స్నితిక్, మెల్లగా ఇప్పుడు వాటర్ ని తీసేసినప్పుడు న్యూ వాటర్ ఫర్ ఫిష్, అవర్ ఫిష్, హెల్దీ ఫిష్. తొందరగా ఇన్స్పెక్ట్ స్నితిక్, ఎంతసేపు చేస్తావు వాటిని? ఓకే, వన్ ఏంజిల్ ఫిష్. ఏంజిల్ ఫిష్ చెల్లేమంటది వీటిని? డేంజర్ ఫిష్ అంటది. డేంజర్ ఫిష్. ఏంజిల్ ఫిష్ ని డేంజర్ ఫిష్ అంటది ఆమె భాషే సపరేటర్ బాబు. ఓకే, వెరీ గుడ్. అనేసేసినావా? సో ఇప్పుడు ఫిష్ అనేది హెల్దీ వాటర్. సో యాక్చువల్లీ అవి కొంచెం రఫ్ అండ్ టఫ్ ఫిషెస్ కాబట్టి ఏం కాదు. మామూలుగా వేరే సెన్సిటివ్ ఫిషెస్ అంటే వాటర్ అనేది ఒకటేసారి చేంజ్ చేయొద్దు, వీటికి ఏం కాదు. అవి మన ఫిష్లు రఫ్ అండ్ టఫ్ ఫిషెస్, బాహుబలి ఫిషెస్ అవి. సో నెక్స్ట్ మనం ఈ కొన్ని వాటర్ చింటిగాని ట్యాంక్ లో కూడా పోయాలి. సో చింటిగాని ట్యాంక్ లో వాటర్ పోస్తే ఒక పని అయిపోతుంది, పెద్ద పని ఈ ఫిష్లతో. ఓకే, ఫిష్లు అనేది చూడడానికి బాగుంటాయి, మెయింటైన్ చేయడానికే ఒకసారి అవుతుంది. యాక్చువల్లీ ఇవి కూడా గోరెచ్చని నీళ్ళే. ఎప్పుడైతే కొంచెం వాటర్ టెంపరేచర్ చూసుకోవాలి. ఒకటేసారి చల్లని నీళ్ళు పోయడం, ఒకటేసారి వేడి నీళ్ళు పోయడం అట్లా చేయాలి. ఫిష్లకి ఆల్మోస్ట్ సేమ్ టెంపరేచర్ ఉన్న వాటరే పోస్తుండాలి. ఓకే, సో దాంతో ఫిషెస్ అనేవి హెల్దీగా ఉంటాయి. ఆల్రెడీ దాంట్లో ఉన్న వాటర్ గోరెచ్చగా ఉండి మనం చల్లని నీళ్ళు పోయొద్దు. సో మేము ఆల్మోస్ట్ సేమ్ టెంపరేచర్ ఉన్న వాటరే పోస్తున్నాం. సో దానివల్ల దాని పెద్దగా బాడీ టెంపరేచర్ ఏం చేంజ్ చేస్తుండో, సో దాని హెల్త్ ఏం ఫ్లక్చుయేట్ కాదు. సో అదేం ఆడుతుంది, వాటర్ వస్తుంటే వచ్చే డ్యాన్స్ చేస్తుంది దాని కింద. చింటుగా గుండు చింటూ, వెరీ గుడ్. సో దీనికి అసలు ఫస్ట్ వచ్చినప్పుడు ఫుల్ భయపడింది అసలు. రాదు అది, అక్కడ వాటర్ బబులర్ ఇంకా దాచుకునేది పోయి. కానీ తర్వాత ఆడుకుంటుంటే దానికి తెలిసిపోయింది మన వాళ్ళ ఫ్రెండ్స్ అని వచ్చి ఆడుకుంటుంది ఇప్పటికి. సో వాటర్ ఫుల్ పోయాము. మామూలుగా ఇక్కడ ఉంది కదా, దానిలో హైట్ వరకు పోయాలి. ఫిల్టర్ హైట్ లో సైడ్ చూస్తే ఫిల్టర్ ఇది మునిగిపోయింది కదా. ఇంతవరకు చాలు, కొంచెం తక్కువ పోసినా చాలు. యాక్చువల్లీ ఎక్కువనే పోసినాం. సో ఇది పరిస్థితి. హీటర్ కూడా కరెక్ట్ హైట్ లోనే ఉంది. సో అయిపోయింది మన వాటర్ చేంజ్ అనేది. సో ఇప్పుడు ఇది పెట్టేస్తే ఈ చింటిగాని పని అయిపోతుంది. సో బోత్ ట్యాంక్స్, రెండు వాటర్ ట్యాంక్స్, ఫిష్ ట్యాంక్స్ అనేవి ఇప్పుడు మంచి ఫ్రెష్ వాటర్ తోని ఫిల్ అయింది. ఓకే, సో నెక్స్ట్ మన ఒక ఓకే, సో ఆల్రెడీ ఫిల్టర్ ఆన్ చేసినాము. ప్లస్ వాటర్ అనేది పైప్ ఉంది, బబుల్. ఆ పైప్ లోపల పెట్టాలి కొంచెం. యాక్చువల్లీ మా స్నితిక్ సార్ ఏం చేసిండు, అది శాండ్ బాల్ ని పీకేసిండు. అవునా కదా? అవును. ఎందుకు తీసేసిన అట్లా శాండ్ బాల్ ని క్రష్ చేసినావు? పాపం శాండ్ బాల్ ఏం పాపం చేసింది స్నితిక్. సో ఆఫ్టర్ చేంజింగ్ ద వాటర్ చేంజ్ చేసిన తర్వాత ఫిష్లు అనేటివి కూడా కొంచెం యాక్టివ్గా ఉంటాయి, నీట్గా కనపడుతుంది కూడా. మీకు ఆ రాళ్ళు లేకుంటే కరెక్ట్ ఉంది, బాగుంది. చింకగా ఫేవరెట్ వస్తుంటుంది చెప్పడానికి. బబ్లర్ ఆన్ కాలే. బబ్లర్ ఆన్ చేయలేదా? ఆన్ చేయాలి బబ్లర్. మనం బబ్లర్ పైప్ ఊసిపోయిన గ్రీన్ కలర్.
చేద్దాం బబులర్ కొంచెంసేపు అయినాక. ఆల్రెడీ మనకి ఫిల్టర్ ఉంది కాబట్టి అంత ఏం అవసరం లేదు. బబులర్ వాటర్ సర్క్యులేట్ అవుతుంటాయి కదా, దాని వల్లనే ఎయిర్ వస్తుంది. సో ఇప్పుడు బెటా ఫిష్, బెటా ఫిష్ అంటాం కూడా బంటుగాడు పోయి దాచుకున్నారు. చూడండి, యాక్చువల్లీ గ్లాస్ అందుకే పెట్టినాం మేము, చాలా పోయి దాచుకుంటుంది, దానికి హైడింగ్ ప్లేస్ అది. మనం ఏం చేసినాం సీతగిరి, టీ తాగే షాప్ పోయినప్పుడు కొత్త కప్స్ తీసుకొచ్చినాం, మట్టి కప్స్ కదా, అది వేడితో కట్ చేసి దాంట్లో వేసినాం. మంచి హైడ్ అవుతుంటుంది అప్పుడప్పుడు అది. సో బట్ చూడండి దాంట్లో ఇంత లోపలంతా వేస్ట్ ఎట్లుందో. ఇప్పుడు ఒక 10-15 days అయింది కదా, అంతా షిట్ అంతా ఖరాబ్ చేసింది, దాన్ని వేస్ట్ చేసేసిందంతా. సో మనం ఇప్పుడు ఇది కూడా క్లీన్ చేద్దాం. ఫస్ట్ దాన్ని తీసేయాలి కదా స్మితిక్. సో తీయాలంటే ఏం చేయాలి, నెట్ తోటే తీయాలి. నెట్ని ఇట్లా ఇది పట్టదు కాబట్టి సైడ్ పెట్టి కమాన్ బంటు. అరే బంటుగా హుషారు ఉంటుంది, రాదు అంత సింపుల్ గా. ఓకే, బంటుగాడు వచ్చిండు. దీన్ని తీసి ఇలా కొద్దిసేపు వేసినాం అనుకో, ఆడుకుంటుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది. బ్లూ కలర్ అయితే సూపర్ ఉంటుంది. ఎప్పుడైనా తీసుకుంటే బెటర్ ఫిష్ బ్లూ కలర్ తీసుకొని ట్రై చేయండి, హ్యాపీగా ఉంటుంది అది చూడడానికి. సో ఇప్పుడు దీంట్లో ఎంత గలీజ్ ఉంది చూడండి, అదంతా ఇప్పుడు వాటర్ పైనుంచి పెట్టి అవపడుతుంటుంది. సో ఓకేనా సరే, నేను పరవస్ తీసుకొస్తా. బెటా ఫిష్ కూడా చిన్న ఈ కుండని పాట్ని క్లీన్ చేసినాము, దాంట్లో ఉన్న వేస్ట్ అంతా క్లీన్ తీసేసి, ఏ వాటర్ అయితే మనం యూజ్ చేసినామో ఆ బ్లూ కలర్ ఏమంటారు లిక్విడ్, వైట్ కలర్ లిక్విడ్ కలిపి ప్లస్ బెటా అదేంటిదిరా బెటా బూస్ట్ కూడా కలిపినాం. బెటా బూస్ట్ మనసులకు బూస్ట్ ఎత్తున్నాం, దీన్ని కూడా బూస్ట్ కావాలంటంతా. సో దాంతో కొంచెం హెల్దీ ఉంటుంది, ఫిష్ లైఫ్ అనేది ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది. సో చూడని కూడా బాగుంటుంది బ్లూ కలర్ పాట్లో. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం స్మితి, బెటా ఫిష్ నల్లేసి ఫైటర్ కానీ నెట్తో పట్టదు, నెట్తో వేస్తుంది నాన్న. ఇట్లా అంటే ఇట్లా అయిపోయి తీసేసుకో. కమ్ బెటా ఫిష్, కమ్ బెటా ఫిష్, గో టు యువర్ న్యూ వాటర్. Very good. So now healthy betta fish. సో దాంట్లో వాటర్ కూడా సగం కంటే కొంచెం ఎక్కువ ఉండాలి, ఫుల్ పోస్తే కూడా మనకి ఫిష్ కరెక్ట్ కనపడదు. సో ఇప్పుడు దీన్ని తీసి కరెక్ట్ అక్కడ దాని పొజిషన్లో దాన్ని పెడతాం. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మాది ట్యాంక్ క్లీన్ చేయడం అయిపోయింది. 1 గంట టైం పట్టింది. ఉన్న 3 ట్యాంకులకే క్లీన్ చేయాలంటే 1 hour పట్టింది ఓపికతోటి. ఎందుకంటే ఇవి ఆల్రెడీ గ్లాస్తో ఉన్నాయి కాబట్టి అక్వేరియం చాలా రిస్క్ తీసుకోలేము. ఇది మెల్లిగా తీసుకుపోయి క్లీన్ చేసుకొచ్చినప్పుడు ఎంత నీట్గా అవపడుతుంది చూడు ఫిషెస్. అది హైడ్ అవుతుంది చూడండి, ఆరెంజ్ కలర్ ఫిష్ దాచుకుంటుంది పోయి దాంట్లో. సో ఎవరైనా అట్లా హైడింగ్ చేయాలంటే ఈజీగా మట్టి గ్లాసులు ఉంటాయి కదా, చాయ్ గ్లాసులు, దాన్ని కొంచెం కట్ చేయాలి, ఓపికతో కట్ చేసి అందులో పెడితే అవి పోయి హైడ్ అవుతాయి. చిన్న ఫిష్లకే, పెద్ద ఫిష్లు అయితే పోయి ఇరుక్కుంటారు బాబు, పెట్టకండి. ఓకే, సో ఇది మా బ్యూటిఫుల్ ఏమంటారు దీన్ని, సాగర కన్య. ఓకే, అదంతా ఎంత క్యూట్ గా అవపడుతుంది. మా చింటుగాడు కూడా హ్యాపీ చింటు, నా ఏది కొరకరా బాబోయ్. సో మంచిగా రియాక్ట్ అవుతుంటది. ఇప్పుడు కొత్త వాటర్ ఇంకా మా బంటుగాడు ఎంత పెద్ద అయినారు. బ్లూ కలర్ వాటర్ ఎంత నీట్ గా అవపడుతున్నాయి. సూపర్ బంటు. సో ఇది కథ. ఫిష్లు అంటే మా ఇంట్లో ఫిష్ షాప్ అయిపోయింది. ఫస్ట్ ఒక ఫిష్ తో అనుకున్నాం మా స్మితిక్ సారు, అవునా, ఒక ఫిష్ పోయి నాకు ఫ్లవర్ అండ్ ఫిష్ కావాలి అన్నాడు. దానికోసం ఆ ఫ్లవర్ అండ్ ఫిష్ దొరకంగా ఒకటి బెంగళూరు పోతే అక్వేరియం షాప్ కూడా బెంగళూరు నుంచి ఫ్లైట్ లో వచ్చింది ఇది మా కోసం. ఆర్సీబీ ఫ్యాన్, అందుకే రెడ్ కలర్ ఉంది విరాట్ కోహ్లీలా. ఓకే, చింటూ. సో ఇది ఫ్రెండ్స్ మా అక్వేరియంస్, వాటి స్టోరీ, క్లీన్ చేసే పద్ధతి. యాక్చువల్ కింద దీంట్లో కూడా మేము అందుకే పెట్టలేదు, రాళ్ళు అవన్నీ పెట్టొచ్చు, మట్టి అవన్నీ డెకరేట్ చేయొచ్చు, కానీ అవి క్లీన్ వాటి పార్టీ అదంతా దొరకదు అసలు, మనకి ఎక్కడుందో కనపడదు కూడా క్లీన్ చేయాలంటే. మొత్తం మట్టినంతా తీసేయాల్సి వస్తుంది. కాబట్టి ఇట్లా ఎంటీ ఉంచుకోండి, హ్యాపీగా ఉంటాయి వాటి చూడడానికి, ఏమైనా హెల్త్ అయితే ఉంటాయి వాటికి, ఫిషెస్ కూడా యాక్టివ్ ఉంటాయి. మా బంటిగాడు పోయి దాచుకుంటాడు. సో దట్ ఈస్
ఈ వీడియోలో అంతే ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం ఇంకో టాపిక్ తో కలుస్తాం. అంతసేపు ఏం చేయాల్సింది? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైతే ఫిష్ అంటే ఇష్టమో, కామెంట్ చేయండి. అంటే ఇష్టమో, ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ అందరు కూడా చెప్పండి సబ్స్క్రైబ్ చేయమని. సో దట్ ఇంకా కొన్ని మంచి వీడియోస్ చేస్తాం మేము. సో ఎంకరేజ్ స్నితిక్ అండ్ ఓమికాశ్రీ అండ్ నాన్న కూడా బాబాయ్. బాయ్.